ఇంటి దగ్గరికైతే ప్రాన్స్ అయితే వచ్చినాయన్నమాట. అందరూ తీసుకుంటుంటే నేను కూడా తీసుకున్నాము మేమైతే. అయితే వీళ్ళు 400 అంటే 370కి ఇచ్చారు. మాకు కొంచెం కేజీకి తక్కువ ఉన్నాయనేసేసి తీసుకున్నాము. 300 తోటి తీసుకున్నామన్నమాట. ఇవన్నీ తొనలు అవి ఇవి పైన తోలు అన్నీ పోంగా మొత్తము. తర్వాత మాకు ఒక ½ కిలో వరకు అయితే వచ్చాయి ప్రాన్స్. తర్వాత దీన్ని ముందుగా నేనైతే ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసి ఒక 10-15 నిమిషాల వరకు అలాగే వదిలేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పైన ఒక చిన్న నార అనేది ఉంటుందన్నమాట. అది పేగు మాదిరిగా అదే ఉంటుంది కదా, చెడు అనేది ఉంటుంది కదా, దాన్ని తీసేసేసి క్లీన్ చేసేసుకొనేసేసి ఉప్పు పసుపు వేసేసేసి తర్వాత స్టవ్ మీద అయితే ఒక బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసేసి ఈ ప్రాన్స్ ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని వేసేసి వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎర్రగా అయింది ఇలా మాడిపోయిందని అనుకోవద్దండి, కానీ ప్రాన్స్ తొందరగా అతుక్కుంటాయి కదా, అందువల్ల ఈ విధంగా బాండీ అయితే ఈ విధంగా తయారైంది. ఓకేనా. తర్వాత ఈ ప్రాన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే బాండీలోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగాలు బిర్యానీ ఆకు 2 ఒట్టిమిరపకాయలు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి చేపలు ఫ్రై కానీ చేపల కూర కానీ చేసుకున్నప్పుడు కంపల్సరిగా వేసుకోవాలి. తర్వాత ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 టమోటాలు కూడా వేసేసేసి అవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకొని వీటన్నింటినీ ప్రాన్స్ కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు వేసేసేసి మనం ఉడికించుకోవాలి. ఒకవేళ ఫ్రై చేసుకున్నట్లయితే నీళ్లు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ప్రాన్స్ని అదేవిధంగా మనము ఇవన్నీ మసాలాలు కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని తర్వాత నాకు గ్రేవీ కోసం నేను వాటర్ వేసేసుకొని ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఈ గ్రేవీ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కొత్తిమీర చల్లుకొని దానికి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకున్నాను అనమాట. కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో టమోటా వేశారు కదా, మళ్ళీ నిమ్మకాయ ఎందుకు అనుకోవచ్చు, కానీ నిమ్మకాయ టేస్ట్ లాస్ట్లో కన్నా పిండుకున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు పుల్లగా తగులుతూ. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలియని వాళ్ళకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.